ఈ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అలాగే వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇరాన్ దేశ రాజధాని ఏమిటి? ఆప్షన్ ఏ బగ్దాద్, ఆప్షన్ బి టెహ్రాన్, ఆప్షన్ సి అంకారా, ఆప్షన్ డి కాబూల్. ఆన్సర్ టెహ్రాన్. సెకండ్ క్వశ్చన్, ఇండోనేషియా ప్రభుత్వం ఏ వయస్సులోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని నిషేధం విధించింది? ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 15 సంవత్సరాలు, ఆప్షన్ సి 16 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 సంవత్సరాలు. ఆన్సర్ 16 సంవత్సరాలు. ఇండోనేషియా ప్రభుత్వం పిల్లల మానసిక ఆరోగ్యం మరియు భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న వయస్సులో సోషల్ మీడియా వాడకం వల్ల కాన్సంట్రేషన్ తగ్గడం, అడిక్షన్ పెరగడం మరియు ఆన్లైన్ రిస్క్స్ పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఇండోనేషియా రాజధాని ఏమిటో కామెంట్ చెయ్యండి. క్వశ్చన్ నంబర్ 3, భారత కోస్ట్ గార్డ్ కోసం 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల సరఫరాకు ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి భరత్ డైనామిక్స్ లిమిటెడ్. ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మార్చి 2026లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధానంగా 2 కీలకమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల మొత్తం విలువ సుమారు 5,083 కోట్ల రూపాయలు. 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ సరఫరా చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదిరింది. వర్టికల్ లాంచ్ మిసైల్ సరఫరా చేయడానికి రష్యాకు చెందిన జేఎస్సీ రోజోబోరన్ ఎక్స్పోర్ట్ తో ఒప్పందం కుదిరింది. క్వశ్చన్ నంబర్ 4, దివ్యాంగ శక్తి పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దివ్యాంగ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఈ పథకం 18 మార్చి 2026న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. క్వశ్చన్ నంబర్ 5, స్కైట్రాక్స్ 2026 ర్యాంకింగ్స్ ప్రకారం వరుసగా 2వ ఏడాది ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ బి టోక్యో హనేడా విమానాశ్రయం, ఆప్షన్ సి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి పారిస్ షార్లె డి గోల్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్. క్వశ్చన్ నంబర్ 6, సింగపూర్ ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ ఏ యూరప్, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ కామెంట్ చేయండి. క్వశ్చన్ నంబర్ 7, భవ్య పథకానికి మొత్తం ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 10,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 20,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 33,660 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 50,000 కోట్ల రూపాయలు. భవ్య పథకం అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. భవ్య పథకం లక్ష్యం దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం. భవ్య పథకానికి 33,660 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆన్సర్ 33,660 కోట్ల రూపాయలు. క్వశ్చన్ నంబర్ 8, 2026 ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో భారతదేశానికి చెందిన ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 32వ స్థానం, ఆప్షన్ బి 25వ స్థానం, ఆప్షన్ సి 28వ స్థానం, ఆప్షన్ డి 30వ స్థానం. ఆన్సర్ 28వ స్థానం. క్వశ్చన్ నంబర్ 9, మోడిఫైడ్ ఉడాన్ పథకం కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆప్షన్ ఏ
15,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ బి 28,840 కోట్లు. ఆప్షన్ సి 10,043 కోట్ల రూపాయలు. ఆప్షన్ డి 33,660 కోట్ల రూపాయలు. ఆన్సర్ 28,840 కోట్లు. క్వశ్చన్ నంబర్ 10. కేంద్ర మంత్రివర్గం మార్చ్ 25, 2026న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ పథకాన్ని ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించడానికి ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు. ఆప్షన్ బి 3 సంవత్సరాలు. ఆప్షన్ సి 5 సంవత్సరాలు. ఆప్షన్ డి 10 సంవత్సరాలు. ఆన్సర్ 5 సంవత్సరాలు. ఐవీఎఫ్ఆర్టీ స్కీమ్ ప్రారంభమైన సంవత్సరమేది? ఆప్షన్ ఏ 2005. ఆప్షన్ బి 2008. ఆప్షన్ సి 2010. ఆప్షన్ డి 2015. ఆన్సర్ 2010. క్వశ్చన్ నంబర్ 12. నేపాల్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ కమల్ దహాల్. ఆప్షన్ బి కేపీ శర్మ ఒలి. ఆప్షన్ సి షేర్ బహదూర్. ఆప్షన్ డి బాలేంద్ర షా. ఆన్సర్ బాలేంద్ర షా. క్వశ్చన్ నంబర్ 13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన క్యూఆర్ కోడెడ్ బియ్యం బ్యాగుల ద్వారా వినియోగదారులు ఏ వివరాలను తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ బియ్యం ధర మరియు రవాణా ఖర్చు. ఆప్షన్ బి పండించిన రైతు పేరు మరియు ఆ ప్రాంతం వివరాలు. ఆప్షన్ సి బియ్యం నిల్వ చేసే గడువు తేదీ. ఆప్షన్ డి ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ వివరాలు. ఆన్సర్ పండించిన రైతు పేరు మరియు ఆ ప్రాంతం వివరాలు. తొలి ముద్ద పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి తెలంగాణ. ఆప్షన్ సి కర్ణాటక. ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ తెలంగాణ. తొలి ముద్ద పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 28, 2026న అధికారికంగా ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 15. మార్చి 2026లో విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచి 2023 నుంచి 24 వరకు ప్రకారం ప్రధాన రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ గోవా. ఆప్షన్ బి ఒడిశా. ఆప్షన్ సి గుజరాత్. ఆప్షన్ డి తెలంగాణ. ఆన్సర్ ఒడిశా. క్వశ్చన్ నంబర్ 16. ఆర్థిక ఆరోగ్య సూచి నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ ఎస్బీఐ. ఆప్షన్ బి ఆర్బీఐ. ఆప్షన్ సి నీతి ఆయోగ్. ఆప్షన్ డి ఐపీఎల్. ఆన్సర్ నీతి ఆయోగ్. క్వశ్చన్ నంబర్ 17. మార్చి 2026లో ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైంది? ఆప్షన్ ఏ తండేల్. ఆప్షన్ బి ది గర్ల్ ఫ్రెండ్. ఆప్షన్ సి రాజు వెడ్స్ రాంబాయి. ఆప్షన్ డి హనుమాన్. ఆన్సర్ రాజు వెడ్స్ రాంబాయి. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఉత్తమ నటుడు నాగ చైతన్య. ఉత్తమ నటి రష్మిక మందన్న. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవి. క్వశ్చన్ నంబర్ 18. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చి 22. ఆప్షన్ బి మార్చి 30. ఆప్షన్ సి ఏప్రిల్ 5. ఆప్షన్ డి జూన్ 5. ఆన్సర్ మార్చి 30. క్వశ్చన్ నంబర్ 19. వరల్డ్ ట్యూబెర్కులోసిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చ్ 21. ఆప్షన్ బి మార్చ్ 22. ఆప్షన్ సి మార్చ్ 24. ఆప్షన్ డి మార్చ్ 25. ఆన్సర్ మార్చి 24. క్వశ్చన్ నంబర్ 20. వరల్డ్ ట్యూబెర్కులోసిస్ డే 2026 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఎస్ వీ కెన్ ఎండ్ ట్యూబెర్కులోసిస్.